ప్రైజ్ ద లార్డ్. దేవుడు శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనంను స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. కాబట్టి ఈ లోకంలో మనము ఎన్నో అన్యాయపు తీర్పులకు గురి అవుతూ ఉండవచ్చు. అనేక విధాలుగా అక్రమాలకు గురి అవుతూ ఉండవచ్చు, అన్యాయాలకు గురి అవుతూ ఉండవచ్చు. కానీ దేవుడైతే ఆయన తీర్పు తీర్చడానికి తన సింహాసనంను స్థాపించినటువంటి ఆ దేవాది దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, యథార్థతను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం భయపడవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ లోకంలో అపవాది ఏలుతున్నాడు కాబట్టి అపవాది సంబంధులు ఒకవేళ తాము విజయం సాధించవచ్చు. కానీ దేవుడైతే మన పట్ల ఎల్లప్పుడూ కూడా సానుకూలంగా ఉన్నాడు. ఆయన మన పట్ల న్యాయం తీర్చడానికి ఎంతగానో సిద్ధపడ్డాడు. కానీ తగిన సమయంలో ఏదైనా బయటకు వస్తుంది. ఆయనకు ఒక కాలం ఉంటుంది. తండ్రి అయిన దేవునికి ఒక కాలం ఉన్నది. ఆ కాలము తన కాలంలో, తగిన కాలంలో ఆయన సమస్తం చేస్తాడు. కాబట్టి మనము కనిపెట్టి ఉండడానికి నేర్చుకుందాం, కనిపెట్టి ప్రార్థనలో గడపడానికి నేర్చుకుందాం. ఒక్కొక్కసారి మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అదేమీ మేలుకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప చొప్పున సమస్తం కూడా ఒక దినాన సమకూడి జరుగుతాయి. ఆ సమయంలో ఒక్క నిమిషంలోనే, అనుకోని రీతిగా ఒక్క రాత్రిలోనే సమస్తం కూడా మారిపోతాయి. సమస్తమైన పరిస్థితులు మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. కనుక మనము దేవుని కృప కొరకు, దేవుని యొక్క న్యాయం కొరకు ఎదురు చూద్దాం. ఈ రాత్రి సమయంలో మనము ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ నిద్రపోదాం. దేవుని యొక్క ప్రశాంతమైన నిద్ర మనకందరికీ కలుగునట్లుగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కొరకు కనిపెట్టి ఉండడానికి మనకు నేర్పిస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.